హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచీస్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చాను అనమాట. టైం అయితే 3 అవుతుంది. సో ఎందుకు ఎర్లీగా వచ్చా అంటే మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం. యూజువల్లీ నా ఆఫీస్ అయితే 5:30 6కి అట్లా అయిపోతుంది. కాకపోతే ఈరోజు ఎర్లీగా వచ్చా. సో 5:30కి అట్లా ట్రైన్ ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మాకు 1 అవర్ పడుతుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి. సో ఇంకా అందుకే కొంచెం ఎర్లీగా వచ్చేసాను అన్నమాట ఆఫీస్ నుండి. సో ఇప్పుడు రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఎక్కడికి పోతున్నాం ఏంటి అనేది మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోదాం. వీఆర్ రెడీ టు గో. టైం లేదు యాక్చువల్లీ, 4 అయిపోయింది. 5:30కి ట్రైన్ ఉంది, ఇంకా 1.5 అవర్ ఉంది. సో బాయ్ గైస్, వెళ్తున్నాం అట్లా. టైం లేదు గాయస్ అస్సలు. ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ పోతున్నాం. ఏందో ఏమో ఎప్పుడు ఆగం బతుకులేమో అని. యాక్చువల్లీ ఈ ట్రిప్ అనేది కంప్లీట్గా అన్‌ప్లాన్డ్ అన్నమాట. మేము ఏం ప్లాన్ చేయలేదు. నార్మల్గా ఆఫీస్ వెళ్ళాక మాట్లాడుకుంటాం కదా, ఈ వీకెండ్ ఎటైనా వెళ్దామా అని చెప్పేసి. ఇంకా అట్లా మాట్లాడుకుంటే అందరికి అనిపించింది తిరుపతి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా నార్మల్గా మేము రెగ్యులర్గా టీ బ్రేక్కి వెళ్తాము 10 o'clockకి అట్లా, ఐ మీన్ క్యాఫెటేరియాకి. ఇంకా అట్లా వెళ్ళినప్పుడు ట్రైన్ టికెట్స్ చూసామన్నమాట, అవైలబుల్ ఉండే. ఇంకేం ఆలోచించకుండా ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో అంతే కదా, మనకి ఆయన నుండి పిలుపు వస్తే అన్నీ అలా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇంకా మేనేజర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెంటనే హాస్టల్ వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. విశాఖపట్నం ట్రైన్ నంబర్ 12728 సో గాయస్, మా ట్రైన్ టైమింగ్ అయితే 5:30కి. కాకపోతే మేము 5కి రీచ్ అయిపోయినాము. కాకపోతే 2 hours డిలే ఉందన్నమాట ట్రైన్కి. 2 hours డిలే ఉంది ట్రైన్కి. మరీ దారుణం కదా, 1 అవర్ అంటే ఏమో అనుకోవచ్చు, 2 hours డిలే ఉంది. యాక్చువల్లీ నేను మాట్లాడుతుంది వినిపిస్తుందో లేదో తెలీదు, చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళాలి ఇక 6 అవుతుంది, ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలి. నార్మల్గా ట్రైన్ అయితే 5:30కి అలా ఉండే, మేమైతే 5 o'clockకే రీచ్ అయిపోయినాం అన్నమాట. లిటరల్లీ 2 to 3 hours కూర్చొనే ఉన్నాము. అంత డిలే అయిపోయింది ట్రైన్. వెయిటింగ్ హాల్లో కూర్చొనే ఉన్నాం అన్నమాట. ఇంకా నాకు ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ ఇట్లా అయిపోయింది. కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా తిరుపతిలో కూడా మాకు 2 గంటలు లేట్గానే దింపేసింది. సో ఇంకా ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిటింగ్ తర్వాత ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ అలా డిన్నర్ చేస్తూ కుళ్ళు జోకులు వేసుకుంటూ చిల్ అవుతూ పడుకున్నమాట. ఇంకా పడుకొని లేచేసరికి తిరుపతి అయితే వచ్చేసింది. సో ఇంకా మార్నింగ్ విండో నుంచి వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం కదా, నేనైతే ట్రైన్ జర్నీని చాలా ఎంజాయ్ చేసిన. సో ఇంకా నెక్స్ట్ డే తిరుపతిలో దర్శనం ఎలా అయింది, మా డే ఎట్లా గడిచింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to my channel. Love you all. Bye.